మనము పాలిటిక్స్ సంబంధించి లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ గురించి చూసాము. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దామండి. అది రిట్స్ సంబంధించి మనం లాస్ట్ టైం ఆల్రెడీ చూసాం కదండి. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. లాస్ట్ క్లాస్లో రిట్స్ మధ్యలో ఆగింది. సో ఈరోజు ఏంటంటే మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ మళ్ళీ ఇస్తాను. రిట్స్ కంప్లీట్ చేద్దాం, ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు. దాంతోపాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్కి ఎంటర్ అయిపోదాము. నెక్స్ట్ మనకి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి నోట్ చేసుకోండి. జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుంది. జీజేపీ తెలుగు యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు సెక్షన్స్కి సంబంధించి కాంప్రహెన్సివ్ మనకి వీడియోస్ ఉంటాయండి ఎవ్రీ టాపిక్కి సంబంధించి. సో ఈ 2 days అంటే టుడే అండ్ టుమారో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా ఉగాది స్పెషల్ అని చెప్పి ఉగాది అనే ప్రోమో కోడ్ కనుక మీరు అప్లై చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఎవరైనా అవైల్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు రేపు చేసుకుంటే బెటర్ అండి. ప్రోమో కోడ్ వల్ల 10% సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి బిట్స్ ఎంసిక్యూస్ అని అడుగుతున్నారు కదా సార్, బిట్స్ పెడుతున్నారని. ఎస్ అండి, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. జీజేపీ బిట్ బ్యాంక్ అని మన ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి మనది, జీజేపీ బిట్ బ్యాంక్. సో ఇందులో బిట్స్ అండి ఎంసిక్యూస్ పెట్టడం జరుగుతుంది. హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి. సో ఎవ్రీడే పెట్టడం జరుగుతుంది సబ్జెక్ట్స్కి సంబంధించి బిట్స్. ఆల్రెడీ నేను జోగ్రఫీ పెట్టారు, ఈరోజు పెడుతున్నారు. సో ఇది మీరు డైలీ చూడండి. డైలీ ఈ బిట్స్ మీకు కవర్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్లో లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ మనకి వీటిలో హిస్టరీలో 500 బిట్స్, జోగ్రఫీ 500, పాలిటీ 500 అట్లయినాయి. సో మనకి లాంగ్ టర్మ్ చూసేసుకునేసరికి దాదాపుగా అరౌండ్ ఒక 10,000 బిట్స్ అన్ని సబ్జెక్ట్స్లో చూసుకుంటే మన చేతిలో ఉంటే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా మరి వీటి నుంచి అడుగుతాడండి. సో డెఫినెట్లీ మనం చాలా బెటర్ పొజిషన్లో ఉంటాం. సో డైలీ ఎఫర్ట్స్ అనేవి వీటిలో చూడండి. డైలీ మీకు ఇవి ఎప్పటికప్పుడు నోట్స్ చేసుకుంటూ రివైజ్ చేస్తుండండి, డెఫినెట్గా యూస్ అవుతుంది. సో మనం గుడ్ మార్నింగ్ అండి అర్జున్, హర్ష, వర్షిణి, కిరణ్, వినోద్. మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్. సో అందరూ రెడీ అని అనుకుంటున్నా, వచ్చేసారు కానీ. స్టార్ట్ అండి క్లాస్. లాస్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ 32 గురించి చూస్తున్నాం. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది? ఏదన్నా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగితే ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుకి ఆశ్రయించవచ్చు అని చెప్తుంది. సుప్రీంకోర్టుని మరి ఆ వ్యక్తి ఆశ్రయించినప్పుడు అతనికి సుప్రీంకోర్టు అతని యొక్క ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అమలు కావడం కోసం ఆజ్ఞలు జారీ చేస్తుంది. ఆ ఆజ్ఞల్ని మనము రిట్స్ అంటాం. సో ఈ రిట్లు అంటే ఏమిటి? కోర్టు తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు యొక్క ఆజ్ఞని మనము రిట్ అంటాం. సో మనకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాలైన రిట్లు జారీ చేస్తుంది. 1 హేబియస్ కార్పస్, 2 మ్యాండమస్, 3 క్వో వారెంటో, తర్వాత ప్రొహిబిషన్, తర్వాత సెర్చ్యువరీ. మనము హేబియస్ కార్పస్ చూసాం, 24 గంటల లోపల దగ్గరలో ఉన్న న్యాయమూర్తిని తీసుకెళ్ళాలి అరెస్ట్ అయిన వ్యక్తిని. నెక్స్ట్ మనము మాండమస్ అనేది చూసాం లాస్ట్ క్లాస్లో. మాండమస్ అంటే వి కమాండ్ అని. ఎవరైనా ఒక ప్రభుత్వ వ్యక్తి, అధికారి అతను నిర్వర్తించవలసిన బాధ్యతల్ని, పనిని నిర్వర్తించకపోతే ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఇతన్ని ఆ బాధ్యతను నిర్వహించు అని చెప్పి కమాండ్ చేస్తుంది. దాన్ని మనం మ్యాండమస్ అని చూస్తాము అన్నాం. సో మనం ఈ 2 రిట్స్ లాస్ట్ క్లాస్లో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రొహిబిషన్, సెర్చ్యువరీ, కో వారెంటో చూద్దాం. దాంట్లో మనం ప్రధానంగా ప్రొహిబిషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ప్రొహిబిషన్ అండి, ఇదిగోండి ప్రొహిబిషన్, ప్రతి నిషేధం అంటాము తెలుగులో. ఈ ప్రొహిబిషన్ అండ్ వీడియో క్లారిటీ ఇవ్వండి సార్ అంటున్నారు మనోజ్ కుమార్ గారు. యాక్చువల్లీ మనం 1280 రెజల్యూషన్ ఇస్తున్నామండి. సో చూడండి, ఇన్ కేస్ ఒకవేళ వీడియో సెట్టింగ్స్లో, మీ దాంట్లో వీడియో సెట్టింగ్స్లో అప్గ్రేడ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి మనోజ్ గారు. యూట్యూబ్లో మనకి వీడియో సెట్టింగ్స్లో రెజల్యూషన్ పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రొవైడ్ చేయడం 1280 అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మరి మీకు ఒకవేళ క్లారిటీ తక్కువ వస్తుందంటే మేబీ సెట్టింగ్స్లో అన్నా ఒకవేళ యూట్యూబ్లో మార్చాలి, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ ఒక్కసారి వెరిఫై చేయండి. ఎందుకంటే వీడియో రెజల్యూషన్ అయితే 1280 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది అండ్ సాహిత్య గారు గుడ్ మార్నింగ్, ప్రభాకర్ చిన్న. ఓకే, ప్రొహిబిషన్, ఇది 2 ప్రొహిబిషన్ మరియు సెర్చ్యువరీ కోర్ట్స్కి సంబంధించి, న్యాయస్థానాలకి సంబంధించి. ప్రొహిబిషన్ ఏం చెప్తుంది అంటే మనకి భారతదేశంలో చూడండి
హయ్యర్ కోర్ట్స్ అంటే సుప్రీం కోర్ట్ని, హైకోర్టుని హయ్యర్ కోర్ట్స్ ఉన్నత కోర్టులు అంటాము. వీటి కింద ఉన్న కోర్ట్స్ని దిగువ కోర్టులు అంటాం. ఏంటి ఉంటాయి? డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మండల్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదండి, మున్సిఫ్ కోర్ట్స్, అవన్నీ మనము దిగువ కోర్ట్స్ అంటాం. సో దిగువ న్యాయస్థానము విచారిస్తున్న కేసును తక్షణమే నిలిపివేయాలి అని ఆదేశిస్తూ ఉన్నతి న్యాయస్థానాలు జారీ చేసేదే ప్రొహిబిషన్ రిట్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్స్ ఉన్నాయనుకోండి, కోర్ట్స్కి పరిధి అని ఉంటుంది, జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. అంటే కొన్ని కేసులు మండల్ కోర్టుకి వెళ్తాయి, కొన్ని కేసులు డైరెక్ట్గా జిల్లా కోర్టులకు వెళ్ళచ్చు. అట్లా ఒక్కొక్క కోర్టుకు ఒక్కొక్క పరిధి ఉంటుంది. అప్పుడప్పుడు ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ కోర్టు తన పరిధిలో లేకున్న కేసుల్ని తను తీసుకుంటుంది. ఆ కేసు పైన హీరింగ్ కూడా జరుగుతుంటుంది, అంటే కేసు నడుస్తూ ఉంటుంది ఆ కోర్టు. ఈ కోర్టు పరిధిలో ఆ కేసు ఉండదు, కానీ తెలుసో తెలియకో ఆ కేసు డీల్ చేయడం జరుగుతుంటుంది ఈ కోర్టు. ఈ విషయం ఎవరన్నా ఉన్నత కోర్టులకు అనగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకు కానీ ఎవరైనా చెప్తే అప్పుడు అది పరిశీలించి ఆ మ్యాటర్ని ఈ ఉన్నత కోర్టులు ఏం చెప్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మండల్ కోర్టులో నడుస్తుందంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆ కేసు డిస్ట్రిక్ట్ కోర్టులో నడవాలి. మండల్ కోర్టుకి ఆ కేసుని డీల్ చేసే పరిధి లేదు, కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆ కోర్టు మండల్ కేసు తీసుకుంది, మండల్ కేసు విచారిస్తుంది ఆ కేసుని. ఈ విషయము ఎవరన్నా రిట్ రూపంలో సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు ఆ కేసుని పరిశీలించి ఎస్ అది కరెక్టే, ఆ కేసు మండల్ కోర్టుకి పరిధికి రాదు, డిస్ట్రిక్ట్ కోర్టు పరిధికి వస్తుంది, కానీ మండల్ కోర్టు ఆ కేసుని అక్కడ నడుస్తుంది అని గ్రహించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొహిబిషన్ రిట్ జారీ చేస్తారు, ప్రతినిషేధం రిట్ని జారీ చేస్తారు. అంటే ఇక్కడ ఏమని చెప్తుంది కోర్టు? మండల్ కోర్టు ఆ కేసు ఏదైతే ఉందో మీ పరిధిలోకి అది రాదండి, ఆ కేసు యాక్చువల్గా అయితే డిస్ట్రిక్ట్ కోర్టులోకి వస్తుందండి. సో మీరు ఆ కేసుని ఇమీడియట్గా ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు అది జరిపించారు, ఆ కేసుని అక్కడ ఆపేయండి. ఇమీడియట్గా ఆ కేసుని డిస్ట్రిక్ట్ కోర్టుకి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకంటే మీకు ఆ కేసుని డీల్ చేసే పరిధి జ్యూరిస్డిక్షన్ లేదు అని కోర్టులు ఆజ్ఞ వేస్తాయి, ఎగువ కోర్టులు దిగువ కోర్టుల పైన. దీన్నే మనము రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటాం. ఉన్నత న్యాయస్థానాలు దీన్ని జారీ చేయటకు గల కారణం ఏంటి అంటే దిగువ న్యాయస్థానాలకు ఆ కేసును విచారించే అధికారం లేకపోవడం, అంటే ఆ కేసులో పరిధి గురించి లేకపోవడం అన్నమాట. సో గమనిక చూడండి, దీనిని కోర్టుల మీద మాత్రమే ప్రవేశపెడతారు. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ప్రొహిబిషన్ మరియు సెర్చువరారీ ఈ రెండు రిట్లు కేవలం కోర్టులకు, న్యాయస్థానాలకు సంబంధించిన రిట్లు మాత్రమే, కేవలం న్యాయస్థానాలకు సంబంధించిన రిట్లు ఇవి. నెక్స్ట్ సెర్చువరారీ, ఉత్ప్రేషణ అంటాం తెలుగులో. ఈ ప్రొహిబిషన్కి సెర్చువరారీకి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి, అంతే. మీకేంటో చెప్తాను క్లియర్గా. చూడండి, సెర్చువరారీ గురించి చూద్దాం ఇప్పుడు మనం. ఈ ఆజ్ఞను అంటే ఈ సెర్చువరారీని ప్రొహిబిషన్తో కలిపి జారీ చేస్తారు. అంటే ఎప్పుడన్నా కోర్టు సెర్చువరారీ జారీ చేసింది అనుకోండి, ఆ కోర్టు పైన ప్రొహిబిషన్ రిట్ జారీ చేస్తుంది, అదేవిధంగా సెర్చువరారీ రిట్ కూడా జారీ చేస్తుంది. సెర్చువరారీ అంటే ఏమిటి? దిగువ కోర్టులో ఏదైనా కింద కోర్టులో లోవర్ కోర్ట్స్లో కేసు విచారణను తక్షణం నిలిపివేసి ఆ కేసును తనకు లేదా మరో కోర్టుకు బదిలీ చేయాలి అని ఈ ఆజ్ఞ జారీ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుద్దో చూడండి, నేను మీకు రెండింటి మధ్యన డిఫరెన్స్ చెప్తాను లీగల్గా. అంటే ఇక్కడ లీగల్గా మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లోవర్ కోర్టు ఉంది, దిగువ కోర్టు ఉందనుకోండి, మండల్ కోర్టు అనుకోండి, ఒక కేసుని డీల్ చేస్తుంది. ఇంకా ఆ కేసులో తీర్పు ఇవ్వలేదు మండల్ కోర్టు, ఆ కేసు ఇంకా విచారణ జరుగుతుంది మండల్ కోర్టులో. ఈ విషయము ఆ కేసు పర్టికులర్ కేసు ఈ మండల్ కోర్టు పరిధికి రాదు, ఫర్ ఎగ్జాంపుల్ అది డిస్ట్రిక్ట్ కోర్టుకు వస్తుంది అని ఎవరన్నా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ రిట్ పిటిషన్ దాఖలా వేస్తే అది పరిగణనలో తీసుకొని అంతా పరిశీలించిన తర్వాత ఈ ఎగువ కోర్టులు హయ్యర్ కోర్ట్స్ ఆజ్ఞ వేస్తాయి లోవర్ కోర్టు మీద. ఏమని? మండల్ కోర్టు కింద మీ పరిధి కింద ఈ కేసు రాదు, మీరు ఎప్పటివరకు అయితే ఇప్పటివరకు విచారణ చేశారు కదా, కొంత విచారణ అది ఆపివేయండి, ఇమీడియట్లీ మీరు హయ్యర్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఏ కోర్టుకి అయితే ఆ పరిధి వస్తుందో ఆ కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అనేది ప్రొహిబిషన్. ఒకవేళ కానీ ఈ కేసు విచారణలో జరిపి మండల్ కోర్టు తీర్పు ఇచ్చేసింది అనుకోండి, అంటే డెసిషన్ ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎవరన్నా ఈ హయ్యర్ కోర్ట్స్లో కేసు రిట్ పిటిషన్ వేస్తారు, రిట్ దాఖలా వేస్తారు. ఏమని? పలానా కేసు మండల్ కోర్టులో వేయడం జరిగింది, కానీ ఆ కేసు మండల్ కోర్టు పరిధికి రాదు. అయితే మండల్ కోర్టు ఆ కేసును విచారణ జరిపించి తీర్పును కూడా వెల్లడించింది. సో మరి అది కరెక్ట్ కాదు కదా,
మరి అందుకని మీరు తగిన న్యాయం చేయండి అన్నప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే ఈ పరిస్థితిలో, అంటే ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిన తర్వాత పరిస్థితిలో ఏమంటది కోర్టు అంటే మండల్ కోర్టుకి సెర్చువరీ రిట్ని ఇస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఏదైతే కేసుని తీసుకొని విచారణ చేసి మీరు జడ్జిమెంట్ ఇచ్చారో, మీ తీర్పుని ఇచ్చారో, ఆ కేసు మీ పరిధి కింద రాదు, అందుకని మీ తీర్పుని చెల్లదు. ఆ కేసుని ఫ్రెష్గా ఎగువ కోర్టుకి, ఏ కోర్టుకైతే ఆ కేసు పరిధి వస్తుందో ఆ కోర్టుకి మార్చండి ఫ్రెష్గా ఆ కేసుని అని హైకోర్టు ఒక రిట్ని జారీ చేస్తుంది. దాన్ని సెర్చువరీ అంటాము. సో ఆల్రెడీ తీర్పిచ్చేస్తే జారీ చేసే రిట్ని సెర్చువరీ అంటాము. కేసు ఇంకా నడుస్తుంది అంటే కోర్టులో అప్పుడు జారీ చేసే రిట్ని మనము ప్రొహిబిషన్ అంటాము. సో రెండు ఓకే కదండి. అందుకనే ఏమంటారు, ఈ ప్రొహిబిషన్ అనేది ప్రివెంటివ్ లాంటిది. అంటే జరగకుండా ఇంకా ఇప్పుడు తీర్పిస్తే తప్పుడు తీర్పు అయిపోద్ది, మరి కోర్టు ఇస్తే అంటే ఆ తీర్పు ఇవ్వకుండా జరగకుండా జారీ చేసేది ప్రొహిబిషన్ అనమాట, ప్రివెంట్ చేయడానికి. ఈ సెర్చువరీ ఏది ఉందైతే క్యూరేటివ్ అనమాట. క్యూర్ అంటే ఏంటి, అక్కడ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది, అంటే తప్పు జరిగింది, జడ్జిమెంట్ వచ్చేసింది, అప్పుడు సరిదిద్దే ప్రాసెస్ని సెర్చువరీ అంటారు. సో ఈ పాయింట్స్ క్లియర్ అండి, అందుకే నేను మీకు స్ట్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి లీగల్గా ఉంటాయి, ఎగ్జామినర్ దీనిపైన అడుగుతున్నాడు, క్లియర్ అండర్స్టాండింగ్ అవసరం ఇది, అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నా వీటిపైన. నెక్స్ట్ క్వో వారెంట్, ఇవన్నీ లాటిన్ పదాలండి, అందుకనే డిఫరెంట్గా అనిపిస్తాయి, ఇంగ్లీష్లో అనిపివి, ఎందుకంటే ఇవి లాటిన్ అనమాట. అయితే మనం దీని ఇంగ్లీష్ మీనింగ్ తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతాయి ఇవి. ఏబిఎస్ కార్పస్ అంటే షో మీ ద బాడీ, మ్యాండమస్ అంటే కమాండ్, అట్లా అనుకున్నాం కదండి. సో క్వో వారెంట్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థము బై వాట్ అథారిటీ, ఏమి అధికారంతో అని అర్థం. బై వాట్ అథారిటీ అనేది అర్థం వస్తుంది అనమాట. క్వో వారెంట్ అంటే బై వాట్ అథారిటీ, అధికారం. ఇప్పుడు చూద్దాం, రాజ్యాంగబద్ధంగా లేకపోతే చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ అధికారాలను నిర్వహించే వ్యక్తిని ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ జారీ చేసే ఆజ్ఞ క్వో వారెంటో ఆజ్ఞ. ఎగ్జాంపుల్ ప్రభుత్వ కార్పొరేషను, లేకపోతే చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరు దీని కింద వస్తారండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, క్వో వారెంటో ఎట్లాంటిది అంటే, ఇప్పుడు ఏదన్నా ఇది కేవలం పబ్లిక్ అండి, గవర్నమెంట్ అధికారుల పైన మాత్రమే విధించవచ్చు, ప్రైవేట్ పైన క్వో వారెంటో విధించలేము, ఓన్లీ గవర్నమెంట్ పైన అనేది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే, అసలు ఇది ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఎవరన్నా ఒక ప్రభుత్వ హోదాలో కూర్చున్నప్పుడు, ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి ఆ సీటుకి అర్హుడు ఉండాలి కదండి, క్వాలిఫైడ్గా అయి ఉండాలి కదా, అర్హుడుగా అయి ఉండాలి కదా. ఎవరన్నా ఆ వ్యక్తి అర్హుడు కాదు ఆ సీట్లో కూర్చోడానికి అని భావిస్తే వాళ్ళు ఇతనికి ఎగనెస్ట్గా వ్యతిరేకంగా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ దాఖలా వేస్తే కోర్టు అది పరిశీలించిన తర్వాత కోర్టు ఈ వ్యక్తిని అడుగుద్ది, అయ్యా బాబు నువ్వు పలానా హోదాను అనుభవిస్తున్నావు, ఆ హోదాలో నువ్వు ప్రస్తుతం ఉన్నావు, అయితే నువ్వు ఏ అధికారంతో ఆ హోదాలో ఉన్నావో నిరూపించుకో అని అడుగుద్ది కోర్టు. బై వాట్ అథారిటీ యు ఆర్ హోల్డింగ్ దట్ పోస్ట్, ప్రూవ్ ఇట్ అంటది కోర్టు. అప్పుడు ఈ వ్యక్తి హానరబుల్ సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు, నేను పలానా నా క్వాలిఫికేషన్స్ ఇది, నన్ను ఎందుకు ఈ పోస్ట్లో నియమించారంటే రీజన్స్ ఇవి అని చెప్పి ఇతను ప్రూవ్ చేసుకుంటాడు. దాంతో కోర్టు ఇది పరిశీలించిన తర్వాత ఎస్ మరి బాగానే ఉంది, అతను ప్రూవ్ చేసుకున్న దానికి అతనికి వివచ్చు పోస్ట్ అని చెప్పి కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే మీరు ఏదైతే హోదాలో ఉన్నారో అది కరెక్టే అని చెప్పి ఇతను దాఖలా వేసిన పిటిషన్ను కొట్టివేస్తుంది అనమాట, రిట్ పిటిషన్ని. దీనికి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రీసెంట్గా మీకు చూడండి, రీసెంట్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలీస్కి, ఒక రాష్ట్రానికి పోలీస్కి హెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ అంటాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు డీజీపీ పోస్ట్కి ప్రభుత్వము పేర్లు చెప్పనండి ఒక వ్యక్తిని నియమించారు. అయితే ఇతనికన్నా సీనియర్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పేర్లు అనవసరం, ఇతనికన్నా సీనియర్ వ్యక్తులు ఇంకొక అతను ఉన్నాడు, ఇతను ఒక 2 years ఇతనికన్నా సీనియర్ అనమాట. అయితే మరి జనరల్గా సీనియారిటీ పరంగా చూసినప్పుడు ఇతనికన్నా 2 సంవత్సరాలు సీనియర్ కాబట్టి మరి ఇతనికి ఇవ్వాలి హైయెస్ట్ పోస్ట్, మరి ఇతను కాదని చెప్పి ఇతనికి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ ఇతను పెట్టడం జరిగింది. అప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కోర్టుకు వెళ్ళి క్వో వారెంటో రిట్ పిటిషన్ వేశారనమాట. క్వో వారెంటో పిటిషన్ వేశారు కోర్టులో. ఏమని, ఆ
హోదాలో ఉన్న వ్యక్తి ఏం అర్హుడని చెప్పి అతన్ని వేయడం జరిగింది. అర్హత పరంగా చూస్తే నేను సీనియర్ కాబట్టి నాకు వేయాలి కదా, సో అతనికి తగిన అర్హత లేదు, ఆ అధికారం లేదు ఆ కుర్చీ పైన కూర్చోడానికి అని ఇతను వెళ్ళి కేసు వేయడం జరిగింది. అప్పుడు కోర్టు ఏమడిగిందంటే ఇతనికి పంపింది, ఇట్లా మీ పైన క్వో వారెంట్ పిటిషన్ వచ్చింది, మీరు నిరూపించుకోండి, ప్రూవ్ చేయండి మీరు ఆ పదవిలో ఉండడానికి అర్హులు అని చెప్పి. అప్పుడు ఈ వ్యక్తి ఒక పెద్ద డాక్యుమెంట్ ఇచ్చాడు. ఏమని చెప్పి, ఇది నా ప్రొఫైలు. ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్గా, డైరెక్టర్ జనరల్ పోలీస్గా, డీజీపీగా పెట్టాలి అంటే మనము కేవలం సీనియారిటీ మాత్రమే చూడము. సీనియారిటీతో పాటు మెరిట్ని చూస్తాము. మెరిట్తో పాటు యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అని ఉంటాయండి. ప్రతి సంవత్సరము వీళ్ళ పై అధికారి ఒక వ్యక్తికి ఇచ్చే రిపోర్ట్ అనమాట. యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ని చూస్తాము. వాటికి సంబంధించి అక్కడ ఎంత సమర్థవంతంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అతను హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది చూస్తాము. సూటబిలిటీ అని ఉంటాయి, అట్లా చాలా ఉంటాయి. కాబట్టి ఒక్క సీనియారిటీ బట్టే ఇవ్వడము అనేది రాంగ్. ఇవన్నీ బేసిస్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఎవరైతే పోటీ ఉన్నారో ఈ హోదాకి, ఈ పొజిషన్కి, వాళ్ళందరిలో నన్ను సెలెక్ట్ చేశారు. సో నాది పక్కాగా ట్రాన్స్పరెంట్గా జరిగిన ప్రాసెస్, సో నేను అర్హుడిని అని చెప్పి ఒక పెద్ద డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది ఇతను. అప్పుడు కోర్టు ఇతను ఇచ్చిన డాక్యుమెంట్ అంతా పరిశీలించిన తర్వాత ఎస్ మీరు చెప్పింది కరెక్టే, సో యూర్ ఎలిజిబుల్ టు హోల్డ్ దట్ పోస్ట్, అంటే మీరు చట్టబద్ధంగానే ఆ పోస్ట్ని అధికారంలో కూర్చున్నారు అని చెప్పి ఇతను వేసిన రిట్ క్వో వారెంట్ పిటిషన్ కొట్టివేసింది. సో ఆ విధంగా క్వో వారెంట్ అంటే అది మీకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం, ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. సో ఇది క్వో వారెంట్ అండి. మీకు అందరికీ క్లియర్ అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రసాద్ గారు 1 hour క్లాసెస్ అంటున్నారు. ఓకేనండి, లైక్ ఇప్పుడు మనం ప్రెజెంట్ లైక్ ఆ బిట్స్ వాటిపైన కూడా ఫోకస్ చేస్తున్నాం, బట్ ప్రెజెంట్ ఈ టైమింగ్స్ పెట్టుకుందాం. మేబీ డెఫినెట్లీ కన్సిడరేషన్లో తీసుకుంటామండి మీరు ఏదైతే అడిగారో. లైక్ కమింగ్ డేస్లో డెఫినెట్లీ వీ ట్రై టు ఇన్కల్కేట్ వాట్ ఎవర్ యూర్ ఆస్కింగ్. సో ఇది క్వో వారెంట్కి సంబంధించండి. నెక్స్ట్ ఆర్టికల్ 32 అయ్యింది కదా మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ 33 గురించి చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఏంటండి, పార్ట్ 3లో ఆర్టికల్ 12 to 35, అందులో మనకి 32 వరకు అయిపోయినాయి. ఇప్పుడు 33 ఆర్టికల్ చూద్దాం. 33 ఆర్టికల్ ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మాడిఫై ది రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఇన్ దేర్ అప్లికేషన్ టు ఫోర్సెస్ ఎట్సెట్రా అని చెప్తుంది. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయుధ దళాలు ఉంటాయి కదండి. సాయుధ దళాలు అంటే ఎవరు, పోలీసు, మిలిటరీ ఉంటారు కదా సాయుధ దళాలు. సో సాయుధ దళాలకి వారి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టములు చెల్లనేరవు అని పార్లమెంట్ చట్టములను రూపొందించవచ్చు. వారి హక్కులు ఏ మేరకు వర్తిస్తాయి అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది అనేది ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటే వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు ఉంది. మిలిటరీ వాళ్ళకి ఇది ఇవ్వకూడదండి, అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వకూడదు, ఎందుకంటే చాలా సీక్రెటివ్గా ఉంటాయి అన్నమాట లోపల ఆపరేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నాట్ అలౌడ్ అండి ఇన్ ది ప్రిమైసెస్ ఆఫ్ మిలిటరీ. ప్రెస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నాట్ అలౌడ్ అనమాట, ప్రెస్ కూడా. సో ఇది కొంచెం సీక్రెటివ్గా జరుగుతుంది. అందుకనే మరి వీళ్ళకి అంటే దళాల్లో ఉన్న వాళ్ళకి ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఈ ప్రాథమిక హక్కుకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వకూడదు. మరి వీటికి కొన్ని రెస్ట్రిక్షన్స్, పరిమితులు వీరికి ఈ చెల్లవు, వీరికి ఇవి రెస్ట్రిక్షన్స్ పరిమితులతో కూడి ఉంటాయి అని చెప్పి పార్లమెంట్ భావిస్తే చట్టాలు చేయవచ్చు, అవి తప్పుగా భావించకూడదు అని చెప్తుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ ఒక మిలిటరీలో ఉన్న ఒక వ్యక్తి ఏదైనా ఇన్ఫర్మేషన్ అతను బయట స్పీచ్లో చెప్తున్నప్పుడు ఏదైనా సీక్రెటివ్గా ఉన్నప్పుడు చెప్పాడు అనుకోండి, అది తప్పు. అంతేగాని నాకు ప్రాథమిక హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు, నాకు స్పీచ్
నేను చేసే హక్కు, నాకు అది ఫ్రీడమ్ ఉంది అంటే అది తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి, సిటిజన్కి ఇస్తుంది. మిలిటరీలో సాయుధ దళంగా ఉంటుండగా ఆ వ్యక్తి కూడా భారతీయ పౌరుడే, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఆర్టికల్ 33 కూడా ఉంది మనకి ప్రాథమిక హక్కుల్లో. ఆర్టికల్ 33 ఏం చెప్తుంది? సాయుధ దళాల వారికి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏమైనా రెస్ట్రిక్షన్స్ పార్లమెంట్ పెట్టచ్చు. అట్లాగా పార్లమెంట్ రెస్ట్రిక్షన్స్ పెడితే అవి మనము నేరముగా పరిగణించకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 34 చూడండి. ఆర్టికల్ 34 ఏం చెప్తుంది అంటే ఇదిగోండి ఇందాకనే, ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాము, సాయుధ దళాల్లో ఉన్నవారికి ఈ ప్రాథమిక హక్కులను కొన్ని పరిమితులు పెట్టచ్చు అన్నది. ఇక్కడ మార్షల్లా ఏదైనా ఏరియాలో ప్రాంతంలో ఉందనుకోండి, ఆ ప్రాంతంలో కూడా ప్రాథమిక హక్కులు జనాలకి, పౌరులకి ఉండవు అనే పరిమితులు పెట్టచ్చు. అట్లా పెట్టాలి అంటే పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. సో ఆర్టికల్ 34 చూడండి. సైనిక శాసనం అంటే మార్షల్ లా అండి. మార్షల్ లా చేస్తే బీభత్సంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రెజెంట్ లైక్ ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడైతే కేంద్రం చెప్పిందో రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ అయితే బాగా చేశారు, కానీ దాని తర్వాత లాక్డౌన్ సరిగ్గా చేయట్లేదు అని ఎప్పుడైతే సెంటర్ స్ట్రిక్ట్గా చెప్పిందో, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ ఒకటే మాట అంటున్నారు, మీరు ఇప్పుడు కనుక వినకపోతే ఈ లాక్డౌన్ని కర్ఫ్యూ చేస్తాము, ఆ కర్ఫ్యూలో కూడా మీరు మాట వినకపోతే మీకు అప్పుడు 144 సెక్షన్తో పాటు, కర్ఫ్యూతో పాటు ఇంకా 1897 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అట్లాంటి కొన్ని స్ట్రిక్ట్ చట్టాలు చేస్తాము, అప్పుడు కూడా మీరు మాట వినకపోతే ఆర్మీ వస్తుంది అని చెప్పి అందరు ముఖ్యమంత్రులు హెచ్చరిస్తున్నారు. సో ఎప్పుడైతే ఒక ప్రాంతంలో గనక ఆర్మీ వచ్చినట్లయితే ఇంకా షూటెడ్ సైట్ ఆర్డర్స్ కూడా వీళ్ళకి ఉంటాయి. సో ఒక మనిషి కాదు, ఎవరూ కనబడకూడదు, బయట కనబడితే కాల్చివేస్తారు అన్నంత ఘోరంగా తయారవుతుంది అనమాట సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ తెచ్చుకోకండి అని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు ప్రజలకి. ఎందుకు అంటే ఒక ఏరియాలో ఎప్పుడన్నా సైనిక శాసనం, మార్షల్ లా అంటాం, అది విధిస్తే ఆ ఏరియా కంప్లీట్లీ గోస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మిలిటరీ, ఆర్మీ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్తో సంబంధం ఉండదండి. వీళ్ళకి ఏమీ రెస్ట్రిక్షన్స్ అట్లా కూడా ఉండవు. వాళ్ళు డైరెక్ట్గా సెంటర్ నుంచి వస్తారు, సెంటర్ నుంచే డైరెక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఎవరి మాట వినరు కూడా. లోకల్లో వాళ్ళకి ఏవైతే అధికారులు ఉన్నాయో వారు ఫుల్ ఫ్లెడ్జ్గా వాటిని చెలాయిస్తారు. దాంతో చాలా అంటే ఆ పరిస్థితి చాలా రెస్ట్రిక్టెడ్గా తయారైపోతుంది. మరి ఇప్పుడు అట్లాంటి ప్రాంతంలో మార్షల్ లా, సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను తిరుగుతాను, ఎందుకంటే నాకు ఆర్టికల్ 19 ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది అన్నాడు అనుకోండి, నాకు స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంది అన్నాడు అనుకోండి. ఎస్, నీకు ఆర్టికల్ 19లో ఉందండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది, సంచరించే హక్కు ఉంది. కానీ మీకు ఒక్క ఆర్టికల్ 19 కాదండి ప్రాథమిక హక్కు, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు. అందులో 34 ఆర్టికల్ ఎందుకు చదవలేదు మీరు? 19 చదివేరు చెప్తున్నారు దాని గురించి. 34 కూడా చదివి అప్పుడు రండి అంటది అప్పుడు ఇక్కడ గవర్నమెంట్. 34 ఏం చెప్తుంది? ఏదన్నా ప్రాంతంలో మార్షల్ లా, సైనిక శాసనం ఉంటే ఆ ప్రాంతంలో ప్రాథమిక హక్కులు, ప్రజలకు ప్రాథమిక హక్కులను ప్రభుత్వము రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పరిమితి చేయొచ్చు. అంటే ఇవన్నీ చెల్లవు, ఈ ప్రాంతంలో మిలిటరీ శాసనం ఉన్నంత వరకు ప్రాథమిక హక్కులు ఏ వ్యక్తికి చెల్లవు అని చెప్పి పార్లమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, ఒక చట్టం, అంతే, ఇంకా చెల్లవు. మరి అది తప్పుగా భావించకూడదు, ఎందుకంటే అదే ఉంది ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లోనే చెప్పబడి ఉంది అది 34. అయితే జనరల్గా ఎప్పుడు పడితే అప్పుడు విధించరండి, ఇది ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 35 అండి. ఆర్టికల్ 35 వచ్చేసరికి లెజిస్లేషన్స్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఆర్టికల్ 33 ఇందాక ఉంది కదండి, ఆర్టికల్ 34 ఉంది కదా, రెండింటికి తేడా అయింది. 34 ఏంటంటే ఏదైనా ప్రాంతంలో మిలిటరీ రూల్ ఉంటే ఫండమెంటల్ రైట్స్ రెస్ట్రిక్ట్ అయిపోతాయి. 33 ఏంటంటే పోలీస్కి మరియు సాయుధ దళాలు, మిలిటరీలో ఉన్న వారికి యూనిఫామ్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అవుతాయి. అయితే మరి అవ్వాలి అంటే 34 ఆర్టికల్, 33, 34 ఆర్టికల్స్లో ఏవైతే వీళ్ళకి ప్రాథమిక హక్కులను రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పరిమితి చేయొచ్చు అని చెప్తుంది. కానీ అవి అవ్వాలి అంటే పార్లమెంట్ మాత్రమే చేయొచ్చు. అయితే పార్లమెంట్ కూడా ఎట్లా చేయొచ్చు అంటే చట్టం రూపంలో చేయాలి అంటుంది. అంటే పార్లమెంట్ ఒక లా చేసి ఆ లా పరంగా ఈ 33, 34 ఆర్టికల్స్లో ఏదైతే చెప్పబడిందో పరిమితి చేయొచ్చు, ఆ పరిమితులు విధించవచ్చు అని చెప్పే ఆర్టికల్ 35.
సో 35 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? 33లో కానీ 34లో కానీ చెప్పబడిన పరిమితులు చేయాలి అంటే పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. అది కూడా పార్లమెంటు చట్టం రూపంలోనే, లా రూపంలోనే చెయ్యాలి అని చెప్పే ఆర్టికల్ 35వ ఆర్టికల్. కాబట్టి మనకి దీనితో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. పాలిటీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్ అనే చాప్టర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అందుకని మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎవ్రీ ఆర్టికల్ మనం చూస్తున్నాము, దానితో మీకు ఎగ్జామినేషన్స్లో ఏ ఆర్టికల్ నుంచి ఏ పాయింట్ ఇచ్చినా మనమైతే ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో ఉంటాము. ఓన్లీ థింగ్ ఏంటంటే రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సో దీంతో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ మనము పార్ట్ 4 ఏముంటుందండి? ఫాస్ట్గా ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి. పార్ట్ 4 మనకి రాజ్యాంగంలో ఏముంటాయి? ఈ చాప్టర్ మనము నెక్స్ట్ చూడబోతాం అనమాట, పార్ట్ 4. సో పార్ట్ 4లో ఏముంటాయండి? లైక్ ఎవరైనా ఆన్సర్ చేయండి. పార్ట్ 4 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ఏంటి? ఎస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వెరీ గుడ్. ఆదేశిక సూత్రాలు అంటామండి. ఇప్పుడు మనం ఆదేశిక సూత్రాలు ఇంకా వస్తున్న క్లాస్లో చూస్తాము. ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. లైక్ గుడ్ అండి, హర్ష గారు, రవి, రేష్మ వీళ్ళంతా చెప్పడం జరిగింది, సాయి కుమార్. సో మనకి పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉంటుంది. వీటిలో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? పార్ట్ 4 అంటే 36 నుంచి 51 వరకు, 36 నుంచి 51 అధికరణలు మనకి ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి. మనము ఏ విధంగా అయితే ప్రాథమిక హక్కుల్లో 12 నుంచి 30 ప్రతి ఆర్టికల్ చూసాము, లైక్ ఫస్ట్ ఆర్టికల్ నుంచి ప్రతి ఆర్టికల్ చూసుకుంటూ వస్తున్నాం. ఆ విధంగానే ఆదేశిక సూత్రాల్లో కూడా ప్రతి నిబంధన, ప్రతి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు కూడా చూస్తామండి. ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో అసలు ఆదేశిక సూత్రాలు అంటే ఏంటో మీకు ఇంట్రొడక్షన్ ఇస్తా చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఇక్కడ పేరులో చూసుకున్నట్లయితే స్టేట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం అండి. స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం, ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా పథకాలు చేసినా, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేపట్టినా, లేకపోతే ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా చట్టాలు చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా దాన్ని మనం పాలసీ అంటాం. ప్రభుత్వం యొక్క పాలసీ అంటే ఏంది? ప్రభుత్వం యొక్క ప్లాన్, ప్రభుత్వం యొక్క విజన్, ప్రభుత్వం యొక్క ప్రోగ్రాము, వాటన్నిటినీ కామన్గా పాలసీస్ అంటాం. పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క యాక్షన్స్. సో గవర్నమెంట్ యొక్క యాక్షన్స్లో అంటే ప్రభుత్వం చేసే పనులు ఎట్లా ఉండాలి అనే దానికి మరి ఏదైనా కొన్ని సూత్రాలు ఉంటే కరెక్ట్, బెటర్ ఉంటుంది కదండి. ప్రభుత్వం మీకు ఇష్టం ఉన్నది మీరు చేసుకోండి అన్నామనుకోండి, ప్రభుత్వం ఇష్టం ఉన్నది చేసుకున్నట్లయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడన్నా ప్రభుత్వము సరైన మార్గంలో వెళ్ళాలి అంటే ఆ సరైన మార్గానికి ఒక నిర్వచనం ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి అని చెప్తేనే కదా మనకు తెలుస్తుంది, ఓకే ప్రభుత్వం సరైన మార్గంలో వెళ్తుందా లేదా. ప్లస్ ప్రభుత్వానికి కూడా సరైన మార్గంలో వెళ్ళడానికి ఒక దిక్సూచిలాగా పనికొస్తుంది. సో ప్రభుత్వానికి అవి చేసే కార్యక్రమాల్లో, పనులలో సరైన పద్ధతిలో వెళ్ళడానికి దిక్సూచిగా ఉండడం కోసం కొన్ని సూత్రాలను ఎవరైతే మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ తయారు చేశారో ఆ కాన్స్టిట్యూషన్ మేకర్సే, తయారు చేసేవారే కొన్ని సూత్రాలను ఇచ్చారు. ఇవి ప్రభుత్వానికి ఆదేశికంగా ఉంటాయి, అంటే డైరెక్టివ్గా ఉంటాయి. ప్రభుత్వానికి ఒక మంచి డైరెక్షన్, గుడ్ డైరెక్షన్ పాత్ని చూపిస్తాయి. వీటిని మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అని అంటాము. అయితే ఇవి కేవలం అంటే ఇప్పుడు ఈ ఆదేశిక సూత్రాలు కేవలం సూత్రాలే అండి, ఆదేశించడం అంటే కేవలం సజెషన్స్ లాంటివి అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఒక వ్యక్తికి అయినా చెప్తాం రోడ్డుకి లెఫ్ట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇందులోనే చూసుకుందామండి. ఇందులోనే చూసుకుంటే ఇక్కడ మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రభుత్వం ఏదన్నా చట్టాలు చేసేటప్పుడు లైక్ వారికి ప్రజలు ఉంటారు, కొంతమంది ప్రజలకి న్యాయం చేకూర్చేటట్టు చట్టాలు చేయాలి అని చెప్పుద్ది. అంటే ఇది ఒక సజెషనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చట్టం చేసినప్పుడు ప్రభుత్వం న్యాయం పరంగా చేయట్లేదు అని అనిపించింది అనుకోండి, మనం కోర్టుకు వెళ్ళలేము. ఈ ఆదేశిక సూత్రాలు ఇట్లా చెప్పారు, మరి ఆ ఆదేశం ఫాలో అవ్వట్లేదు కదా అంటే కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు ఏమంటుందంటే అవునండి వారు చెప్పారు, కానీ వారు చెప్పినవే ఆదేశాలు అని ఉన్నాయి. ఆదేశాలు అండి అవి, అంతే. ఆదేశాలు అంటే
మీకు ఇది చెప్తున్నాము, పాటిస్తే బాగుంటుంది, పాటించడానికి ప్రయత్నించండి అని చెప్పేవన్నమాట ఆదేశాలు, సజెషన్స్ లాంటివి అంతే. సో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేసే పనులలో అవలంబించాలి అంటే అది రాంగ్ అండి. ఇవి జస్ట్ ఆదేశాలు మాత్రమే అనేది కరెక్ట్ అనమాట. సో అది పాయింట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక్క నిమిషం అండి, స్టక్ అయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ పాయింట్, ఆదేశిక సూత్రాలు కనుక మనం చూసినట్లయితే భారత రాజ్యాంగంలో పార్ట్ 4లో ఉంటుంది అనుకుంటున్నాము. ఆర్టికల్స్ ఏంటి, 36 to 51 ఆర్టికల్స్. దీంట్లో ఆదేశిక సూత్రాలు అనేది చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ ఆదేశిక సూత్రాలు అసలు మొట్టమొదటిగా ఏ దేశం రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నాయి అంటే స్పెయిన్ అండి. సో ఈ ఆదేశిక సూత్రాలను నార్మల్గా అయితే స్పెయిన్ రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య విధానం అనే పేరుతో మొదట వీటిని అమలు చేశారు. మొట్టమొదటిగా అసలు ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే స్పెయిన్లో. ఈ స్పెయిన్ యొక్క రాజ్యాంగంలో, స్పెయిన్ కాన్స్టిట్యూషన్లో వెల్ఫేర్ స్టేట్ పాలసీ, సంక్షేమ రాజ్య విధానం అని ప్రవేశపెట్టారు. దాంట్లో ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలను పాటిస్తే బాగుంటుంది, ఇటువంటి సూత్రాలని అని ఆదేశించి చెప్పబడింది. సో స్పెయిన్ వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరిచిన వెల్ఫేర్ స్టేట్ పాలసీ నుంచి ఐర్లాండ్ దేశం వాళ్ళు ఆ కాన్సెప్ట్ని గ్రహించి ఐర్లాండ్ యొక్క రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పెట్టుకున్నారు. ఈ ఐర్లాండ్ వాళ్ళు పెట్టుకున్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి మన భారత రాజ్యాంగం తయారు చేస్తున్న వాళ్ళు వీటిని గ్రహించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పార్ట్ 4లో ఆర్టికల్ 36 to 51 చెప్పడం జరిగింది. కాబట్టి ప్రశ్న ఎగ్జామినేషన్స్లో మన ఇండియా భారత రాజ్యాంగంలోని పొందబరిచిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఏ దేశం రాజ్యాంగం నుంచి గ్రహించాము, ఎక్కడి నుంచి గ్రహించాము అని ప్రశ్న అడిగినప్పుడు మీరు ఆన్సర్ మీరు ఐర్లాండ్ అనాలండి, స్పెయిన్ అనకూడదు, ఐర్లాండ్ అనాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఐర్లాండ్ నుంచి గ్రహించాం, ఐర్లాండ్ స్పెయిన్ నుంచి గ్రహించింది. సో మనం ఎక్కడి నుంచి గ్రహించామనే ప్రశ్న అడుగుతాడు ఐర్లాండ్. సో ఎగ్జామినర్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకొక మెట్టు అడగాలని చెప్తే మన దేశము ఐర్లాండ్ నుంచి గ్రహించింది, అయితే ఈ ఐర్లాండ్ దేశం వాళ్ళు ఏ దేశం నుంచి గ్రహించారు ఈ సూత్రాలు అనే కాన్సెప్ట్ అంటే అప్పుడు మనం స్పెయిన్ అని ఆన్సర్ చేయాలి. సో వీళ్ళు ఏ ఇయర్లో, ఐర్లాండ్ వాళ్ళు ఏ ఇయర్లో స్పెయిన్ నుంచి గ్రహించారు అంటే 1937వ సంవత్సరంలో స్పెయిన్ నుంచి ఆదేశిక సూత్రాలను వీరు గ్రహించి వీరు పెట్టుకున్నారు. మనము 1949 మన రాజ్యాంగం తయారు చేసినప్పుడు మనం వీళ్ళ దగ్గర నుంచి గ్రహించి పెట్టుకున్నాం. సో ఇది అంటే బేసిక్ ఇంట్రొడక్షన్ టు ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. మనము అగైన్ నెక్స్ట్ క్లాస్ మనకి డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆర్టికల్ 36 నుంచి మనం వెళ్ళిపోదాము. సో మనం ఆ జర్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి చేస్తూ వెళ్దామండి. దాంతో మనకి ఇప్పటి వరకు పార్ట్ 1 పాలిటిక్స్ సంబంధించి పార్ట్ 1 అయింది, పార్ట్ 2 అయింది, పార్ట్ 3 అయింది, పార్ట్ 4లో ఉన్నామండి. సో ఆ విధంగా వెళ్దాము. అగైన్ మనము రేపు వచ్చేసరికి క్లాసెస్ సేమ్ టైమింగ్ అండి, 10కి మీట్ అవుదాం, 10 to 10:30 ఉంటుంది. రేపు వచ్చేసరికి మనకి ఎకానమీ ఉంటుంది. అగైన్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత 11కి మనకి హిస్టరీ ఉండడం జరుగుతుంది. సో రేపు మనం తిరిగి క్లాస్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. హౌ కెన్ వి సీ ద వరల్డ్ క్లాస్ అని నాగరాజు గారు అడుగుతున్నారండి. మనకి ఇదే ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్లోనే ఎవ్రీ క్లాస్ 5, క్లాస్ 6 అట్లా సబ్జెక్ట్ వైజ్ ఉంటుందండి థంబ్నెయిల్స్. సో మీరు ఈజీ గ్లైడ్ చేయొచ్చు. ప్లేలిస్ట్ కూడా ఉంటాయి, సో దట్ మీరు ఆర్డర్లో ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ క్లాస్ నుంచి రండి. ఎప్పుడు నా సజెషన్ ఏంటంటే క్లాసెస్ అనేది ఆర్డర్లో స్టార్టింగ్ నుంచి రావాలండి, ఎందుకంటే కంటిన్యూటీ ఉంటుందన్నమాట.